హలో లర్నర్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లర్న్ విత్ నందు. ఇవాళ క్లాస్లో యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్కి వాక్యాన్ని మార్చినప్పుడు కొన్ని రూల్స్ని పాటించాల్సి ఉంటుంది. ఆ రూల్స్ ఏంటి అనేది ఈ క్లాస్లో తెలుసుకోబోతున్నాము. అర్థమైంది లర్నర్స్. మొదటగా స్ట్రక్చర్ ఆఫ్ యాక్టివ్ వాయిస్ అంటే యాక్టివ్ వాయిస్ అనే వాక్యము ఏ స్ట్రక్చర్లో ఉంటుంది అని అంటే సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్లో ఉంటుంది. అర్థమైందండి. యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యము ఏ స్ట్రక్చర్లో ఉంటుంది? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ స్ట్రక్చర్లో ఉంటుంది. యాక్టివ్ వాయిస్ ఏ వాక్యమైనా సరే ఈ స్ట్రక్చర్లోనే ఉంటుంది. ఉదాహరణగా ఒక వాక్యాన్ని చూద్దాం. రామ్ కిల్డ్ ద టైగర్. రామ్ కిల్డ్ ద టైగర్ అనే వాక్యము యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యం అవుతుంది. యాక్టివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ ఏమిటి? సబ్జెక్ట్ ప్లస్ వర్బ్ ప్లస్ ఆబ్జెక్ట్ కదా. ఈ వాక్యము ఈ స్ట్రక్చర్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. రామ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. అర్థమైంది లర్నర్స్. రామ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కిల్డ్ అనేది వర్బ్ అవుతుంది. అర్థమైందన్న స్వీట్ వర్బ్ అవుతుంది. ద టైగర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందన్న రామ్ అనేది సబ్జెక్ట్ అవుతుంది. కిల్డ్ అనేది వీటు వర్బ్ అవుతుంది. ద టైగర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. సో ఈ వాక్యం అనేది ఈ స్ట్రక్చర్లోనే ఉంది కదా. సో ఈ వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యం అవుతుంది. ఏ యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యమైనా సరే ఈ స్ట్రక్చర్లోనే ఉండాలి. ఈ స్ట్రక్చర్నే ఫాలో అవ్వాలి యాక్టివ్ వాయిస్లో వాక్యం రాయాలంటే. అర్థమైందా? మరియు ప్యాసివ్ వాయిస్ యొక్క స్ట్రక్చర్ని చూద్దాం. ప్యాసివ్ వాయిస్ వాక్యము ఈ స్ట్రక్చర్లోనే ఉండాలి. అది ఏ స్ట్రక్చర్లో ఉండాలి అనేది చూద్దాం. ఆబ్జెక్ట్ ప్లస్ బీ వర్బ్ మీన్స్ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ V3 అంటే ఏమిటి? పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ ప్లస్ బై అనే ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్. అర్థమైందా? యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాల్సి ఉంటుంది. అర్థమైందా? ఒక వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లో రాయాలంటే ఈ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి. ఏ స్ట్రక్చర్ని ఫాలో అవ్వాలి? ఆబ్జెక్ట్ ప్లస్ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ప్లస్ V3 ప్లస్ బై ప్లస్ సబ్జెక్ట్ అనే స్ట్రక్చర్ని అయితే ఫాలో అవ్వాలి. ప్యాసివ్ వాయిస్కు సంబంధించిన ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ద టైగర్ వాజ్ కిల్డ్ బై రామ్. ద టైగర్ వాజ్ కిల్డ్ బై రామ్ అనే వాక్యము ప్యాసివ్ వాయిస్ వాక్యం అవుతుంది. అర్థమైందా? అదేవిధంగా ఈ వాక్యం అనేది ఈ స్ట్రక్చర్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేద్దాం. ద టైగర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ఈ యాక్టివ్ వాయిస్ వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే ఇది ఫార్ములా కదా. సో ఈ వాక్యానికి రిలేటెడ్గా ఉంటుంది. అంటే ఈ వాక్యం అనేది యాక్టివ్ వాయిస్ వాక్యం అవుతుంది కదా. ఈ వాక్యాన్ని మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసామన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ ఆబ్జెక్ట్ ఏమవుతుంది? ద టైగర్ అవుతుంది కదా. సో ఇక్కడ ఆబ్జెక్ట్ ద టైగర్. అర్థమైందా? ద టైగర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది. ప్లస్ వాజ్ అనేది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అవుతుంది. అర్థమైందా? ప్లస్ కిల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. అర్థమైందా? కిల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. కిల్డ్ కదా. కిల్ అనేది V1 వర్బ్ అవుతుంది. కిల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది. కిల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. సో ఇక్కడ కిల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. బై అనేది ప్రిపోజిషన్ ప్లస్ సబ్జెక్ట్ ఏమిటి? ఇక్కడ రామ్ అనేది సబ్జెక్ట్. సో రామ్ అవుతుంది ఇక్కడ. అర్థమైందా? ద టైగర్ వాజ్ కిల్డ్ బై రామ్ అనే వాక్యము ఈ స్ట్రక్చర్లోనే ఉంది. సో ఏ వాక్యమైనా సరే ప్యాసివ్ వాయిస్లో వాక్యాన్ని మీరు రాయాలంటే ఈ స్ట్రక్చర్నే ఫాలో అవ్వాలి. అర్థమైందా? ఇక్కడ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వాజ్ తీసుకోవాలా, వర్ తీసుకోవాలా, ఈజ్ తీసుకోవాలా, యామ్ తీసుకోవాలా, ఆర్ తీసుకోవాలా అనేది మనకు యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యం మీద డిపెండ్ అవుతుంది. ఎందుకు డిపెండ్ అవుతుంది అని అంటే యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యము ఏ టెన్స్లో ఉంది అనేది ఫస్ట్ మీరు గమనించాలి. బాగా అబ్జర్వ్ చేయాలన్నమాట. ఇచ్చిన వాక్యము ఏ టెన్స్లో ఉంది అనేది బాగా అబ్జర్వ్ చేయాలి. దాని తర్వాత అది ఏ టెన్స్లో ఉంది అనేది మనకు తెలియాలి. ఇచ్చిన వాక్యము ఏ టెన్స్లో ఉంది అని తెలియాలి. అర్థమైందా? అది ఏ టెన్స్లో ఉంటే మనము బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ అదే వాడాలన్నమాట. అర్థమైందా? సో ఇక్కడ కిల్డ్ అనేది
V2 వర్బ్ కదా. సో ఈ వాక్యం అనేది మనకి ఏమవుతుంది, రామ్ కిల్డ్ ద టైగర్ అనే వాక్యము పాస్ట్, సింపుల్ పాస్ట్ వాక్యం అవుతుంది కదా. సో ఇక్కడ వాక్యం ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు కూడా ఇక్కడ మనము వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడాలి. ఎందుకంటే ఇది పాస్ట్ వాక్యం కాబట్టి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ను వాడతాము. అదేవిధంగా ఇక్కడ ఆబ్జెక్ట్ అనేది సింగిల్గానే ఉంది కదా, అంటే సింగులర్లోనే ఉంది కాబట్టి వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని అయితే యూజ్ చేశారు. అర్థంగా స్కిల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది, ప్రిపోజిషన్, దాని తర్వాత సబ్జెక్ట్కి ముందర కంపల్సరీగా బై అనే ప్రిపోజిషన్ అయితే యూజ్ చేయాలి. ఏ వాక్యంలో, ప్యాసివ్ వాయిస్ వాక్యంలో. అర్థమైందలన్నా. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని చేంజ్ చేయాలంటే ఇది ఫార్ములా. మొదటగా ఆబ్జెక్ట్ వస్తుంది, తర్వాత బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వస్తుంది. ఏది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ వాడాలి అంటే యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యం మీద డిపెండ్ అయి ఉంటుంది. అంటే అది ఏ టెన్స్లో ఉంటే మనము ఆ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని వాడాలి, ప్లస్ V3 వర్బ్ని యూజ్ చేయాలి. V3 మీన్స్ పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ని యూజ్ చేయాలి. ఖచ్చితంగా ప్యాసివ్ వాయిస్ వాక్యం అంటేనే V3 వర్బ్ కంపల్సరీగా ఉండాలి. తర్వాత బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. తర్వాత సబ్జెక్ట్కి ముందర కంపల్సరీగా బై అనే ప్రిపోజిషన్ అయితే ఉండాలి. ప్యాసివ్ వాయిస్ వాక్యాన్ని మీరు ఎలా గుర్తించాలి సింపుల్గా అంటే కంపల్సరీగా V3 వర్బ్ అనేది ఉంటుంది, బై అనే ప్రిపోజిషన్ ఉంటుంది. అర్థమైందా. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని చేంజ్ చేసినప్పుడు కొన్ని రూల్స్ అనేది ఫాలో అవుతామన్నమాట. ఆ రూల్స్ ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం. యాక్టివ్ వాయిస్లో ఉన్నటువంటి వాక్యాన్ని ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేయాలంటే మొదటి రూల్, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. ఉదాహరణగా ఒక వాక్యం తీసుకుందాము. యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యము రామ్ కిల్డ్ ద టైగర్ అనే వాక్యాన్ని తీసుకుందాం. రామ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది కదా, కిల్డ్ అనేది V2 వర్బ్ అవుతుంది, ద టైగర్ అనేది ఇక్కడ ఆబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా. సబ్జెక్ట్, వర్బ్, ఆబ్జెక్ట్. అర్థమైందా. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి కదా, అంటే ఈ సబ్జెక్ట్గా ఉన్నది ఇటు సైడ్ రావాలి, ద టైగర్ అని ఉన్న ఆబ్జెక్ట్ ఇటు సైడ్ రావాలన్నమాట. అర్థమైందా. ఫస్ట్ ఏం చేయాలి, ఆబ్జెక్ట్గా ఉన్నది సబ్జెక్ట్గా మార్చాలి. అర్థమైందా. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. ద టైగర్ అనేది ఆబ్జెక్ట్ అవుతుంది కదా. సో ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని రాసినప్పుడు ద టైగర్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది, అంటే ఆబ్జెక్ట్ సబ్జెక్ట్గా మార్చినామన్నమాట. అర్థమైందా. ద టైగర్ అనే ఆబ్జెక్ట్ని ఇక్కడ సబ్జెక్ట్లో రాయాలన్నమాట. అర్థమైందా. అదేవిధంగా ఈ వాక్యం అనేది సింపుల్ పాస్ట్ వాక్యం కదా, S2 వాక్యం కదా. ఈ వాక్యం అనేది S2 వాక్యం. సో వాజ్ అనే హెల్పింగ్ వర్బ్ని అయితే యూజ్ చేశారు. వాజ్ అనే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని హెల్పింగ్ వర్బ్ని అయితే యూజ్ చేశారు. ఇక్కడ కిల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. అర్థమైందా. స్కిల్డ్ అనేది V3 వర్బ్ అవుతుంది. అదేవిధంగా బై అనేది ప్రిపోజిషన్ అవుతుంది. రామ్ అనేది ఇక్కడ సబ్జెక్ట్ అవుతుంది. అర్థమైందా. మొదటి రూల్ ఏంటి, ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చినాము. మొదటి రూల్ కంప్లీటెడ్. అర్థమైందా. సెకండ్ రూల్ ఏంటంటే మెయిన్ వర్బ్ను V3 పాస్ట్ పార్టిసిపుల్గా మార్చాలి. మెయిన్ వర్బ్ మీన్స్ యాక్టివ్ వాయిస్లో మెయిన్ వర్బ్ ఏంటి, ఇక్కడ కిల్డ్ అనేది వర్బ్ అవుతుంది కదా. ఈ వర్బ్ను V2 అనే వర్బ్ను V3 వర్బ్గా మార్చాలన్నమాట. ప్యాసివ్ వాయిస్ అంటే కంపల్సరీగా V3 వర్బ్గా మార్చాల్సి ఉంటుంది. V2 వర్బ్ని V3 వర్బ్గా మార్చాలి అని అంటే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కంపల్సరీగా ఉండాలి. దాని తర్వాత V3 వర్బ్ని అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. అర్థమైందా. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి వర్బ్ని చేంజ్ చేయాలి అంటే యాక్టివ్ వాయిస్ వాక్యంలో మెయిన్ వర్బ్గా ఉన్నటువంటి వర్బ్ను ప్యాసివ్ వాయిస్లో V3 వర్బ్గా మార్చాలి అంటే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కంపల్సరీగా ఉండాలి. అదేవిధంగా V3 వర్బ్ పాస్ట్ పార్టిసిపల్ వర్బ్ కంపల్సరీగా ఉండాలి. అర్థమైందా. నెక్స్ట్ రూల్ నెంబర్ 3 ఏంటి అనేది చూద్దాం. సరైన బీ వర్బ్ను ఉపయోగించాలి. మెయిన్ వర్బ్ను
V3 వర్బ్గా మనం మార్చాలి కదా. అంటే హెల్పింగ్ వర్బ్ కంపల్సరీగా ఉండాలి. V3 వర్బ్ ఉందంటే కంపల్సరీగా ముందర బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ ఉండాలి. ఏ బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ యూజ్ చేయాలి అనేది మనకు డౌట్ కదా. సో యాక్టివ్ వాయిస్ వాక్యము ఏ టెన్స్లో ఉంటే మనము బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ కూడా అదే వాడాలి. అర్థమైందా? యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యము ప్రెజెంట్ సింపుల్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో వాక్యాన్ని రాసినప్పుడు సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి యామ్ వాడాలా, ఈజ్ వాడాలా లేదా ఆర్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. తర్వాత V3 వర్బ్ వాడాలి. V3 వర్బ్ వస్తుంది. అర్థమైందా? యాక్టివ్ వాయిస్ వాక్యము ప్రెజెంట్ సింపుల్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని మార్చినప్పుడు బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ యామ్ అయినా యూజ్ చేయొచ్చు, ఈజ్ అయినా యూజ్ చేయొచ్చు, ఆర్ అయినా యూజ్ చేయొచ్చు. అంటే డిపెండింగ్ ఆన్ సబ్జెక్ట్ మీద డిపెండ్ అయ్యి యామ్ వాడాలా, ఈజ్ వాడాలా, ఆర్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. దాని తర్వాత కంపల్సరీగా V3 వర్బ్ యూజ్ చేయాలి. అర్థమైందా? యాక్టివ్ వాయిస్ వాక్యము ప్రెజెంట్ కంటిన్యూయస్ టెన్స్లో ఉంటే ఆ వాక్యానికి బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఏవి యూజ్ చేస్తారు అని అంటే యామ్ లేదా ఈజ్ లేదా ఆర్, బీయింగ్ కంపల్సరీగా ఉండాలి, ప్లస్ V3 వర్బ్. అర్థమైందా? పాస్ట్ పార్టిసిపల్ వర్బ్. నెక్స్ట్ ఇచ్చిన వాక్యము ప్రెజెంట్ పర్ఫెక్ట్లో ఉంటే మనము ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు హ్యాజ్ ఆర్ హ్యావ్ బీన్ ప్లస్ V3. నెక్స్ట్ వాక్యం అనేది పాస్ట్ సింపుల్లో ఉంటే బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ ఏవి వస్తాయి అని అంటే వాజ్ లేదా వర్ వస్తుంది. దాని తర్వాత V3 వర్బ్. అర్థమైందా? వాక్యం అనేది పాస్ట్ కంటిన్యూస్లో ఉంటే వాజ్ లేదా వర్, బీయింగ్ ప్లస్ V3 వర్బ్ని యూజ్ చేయాలి. వాక్యం అనేది పాస్ట్ పర్ఫెక్ట్లో ఉంటే హ్యాడ్ బీన్ అనే వర్బ్ తర్వాత V3 వర్బ్ యూజ్ చేయాలి. వాక్యం అనేది ఫ్యూచర్ సింపుల్లో ఉంటే విల్ బీ అనే హెల్పింగ్ వర్బ్ ప్లస్ V3 వర్బ్ యూజ్ చేయాలి. వాక్యం అనేది ఫ్యూచర్ పర్ఫెక్ట్లో ఉంటే విల్ హ్యావ్ బీన్ ప్లస్ V3ని యూజ్ చేయాలి. అర్థమైందా? ఇచ్చిన వాక్యం మీద డిపెండ్ అవుతుంది. ఇచ్చిన వాక్యము యాక్టివ్ వాయిస్ వాక్యము ఏ టెన్స్లో ఉంది అనేది డిసైడ్ చేయాలి. తర్వాత అది ఏ టెన్స్లో ఉందో మనకు తెలిసిన తర్వాత మనము ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు యామ్ వాడాలా, హ్యాజ్ వాడాలా, వాజ్ వాడాలా, వర్ వాడాలా, హ్యాడ్ బీన్ వాడాలా, వాజ్ బీయింగ్ వాడాలా, వర్ బీయింగ్ వాడాలా, విల్ బీ వాడాలా, విల్ హ్యావ్ బీన్ వాడాలా అనేది డిసైడ్ అవుతుంది. అర్థమైందా? మళ్ళీ తర్వాత కంపల్సరీగా V3 వర్బ్ అయితే ఉండాలి. ప్యాసివ్ వాయిస్ అంటేనే V3 వర్బ్ ఉంటుంది అని మీరు కంపల్సరీగా గుర్తుపెట్టుకోండి. మస్ట్ అండ్ షుడ్గా ప్యాసివ్ వాయిస్ వాక్యంలో V3 వర్బ్ ఉంటుంది. అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంటుంది. అర్థమైందా? నెక్స్ట్ రూల్ నెంబర్ 4 ఏంటి అనేది చూద్దాం. యాక్టివ్ వాయిస్ నుండి ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని మార్చేటప్పుడు సబ్జెక్ట్ను బై తర్వాత పెట్టాలి. అర్థమైందా? సబ్జెక్ట్ను బై తర్వాత పెట్టాలి అంటే సబ్జెక్ట్ ముందర ఈ బై అనే ప్రిపోజిషన్ ఉండాలి. ఎప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి వాక్యం వచ్చినప్పుడు, కన్వర్ట్ చేసినప్పుడు. యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని మారుస్తాం కదా. ప్యాసివ్ వాయిస్లో మార్చిన తర్వాత సబ్జెక్ట్ ఉంటుంది కదా, ఆ సబ్జెక్టు ముందర బై అనే ప్రిపోజిషన్ యూజ్ చేయాలి. బై తర్వాతనే సబ్జెక్ట్ని అయితే మీరు పెట్టాలి. అర్థమైందా? కొన్ని ఎగ్జాంపుల్స్ చూద్దాం. సబ్జెక్ట్ అనేది రామ్గా ఉంటే, సబ్జెక్ట్ అనేది రామ్ అయితే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు బై రామ్ అని రాయాలి. అర్థమైందా? యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అనేది మీగా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి బై మీ అని రాయాలి. అర్థమైందా? హిమ్ అనేది సబ్జెక్ట్గా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేసరికి బై హిమ్ అని అవుతుంది. అజ్ అనే సబ్జెక్ట్ ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి వచ్చేటప్పటికి బై అజ్ అని రావాలి. దెమ్ అనేది సబ్జెక్ట్గా ఉంటే
ప్యాసివ్ వాయిస్లోకి రాసేటప్పుడు బై దెమ్గా రాయాలి. అర్థమైందా? సో ప్యాసివ్ వాయిస్లో మీరు సబ్జెక్ట్ రాయాలంటే సబ్జెక్ట్కి ముందర బై అనే ప్రిపోజిషన్ కంపల్సరీగా ఉండాలి. అర్థమైందా? ఇప్పుడు రూల్ నెంబర్ 5 చూద్దాం. యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మనము సబ్జెక్ట్ని ఆబ్జెక్ట్గా చేంజ్ చేస్తాం కదా. యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ అనేది ఐగా ఉంటే ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పటికి అది ఆబ్జెక్ట్గా మారుతుంది కదా. ఐ అనేది సబ్జెక్ట్గా ఉంటే ఆబ్జెక్ట్ వచ్చేసి మీగా మారుతుంది ఎప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని కన్వర్ట్ చేసినప్పుడు. అర్థమైందా? వి అనేది సబ్జెక్ట్గా ఉంటే యాక్టివ్ వాయిస్లో ఆబ్జెక్ట్ ఏమొస్తుంది, అజ్ వస్తుంది ఎప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని చేంజ్ చేసినప్పుడు. అర్థమైందా? హీ అనేది సబ్జెక్ట్గా ఉంటే యాక్టివ్ వాయిస్లో ఈ హీ అనేది ఆబ్జెక్ట్గా చేంజ్ చేయాలి కదా. సో హిమ్ అనేది ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో వాక్యాన్ని కన్వర్ట్ చేసినప్పుడు. షీ అనేది సబ్జెక్ట్గా యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు హర్ అనే ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది ప్యాసివ్ వాయిస్లో వాక్యాన్ని కన్వర్ట్ చేసినప్పుడు. అర్థమైనా? సో దే అనే సబ్జెక్ట్ యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లో వాక్యాన్ని చేంజ్ చేసేటప్పుడు ఈ సబ్జెక్ట్ కాస్త ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది కదా. సో ఆబ్జెక్ట్ ఏమవుతుంది అంటే దెమ్ అవుతుంది. అర్థమైందా? ఇప్పుడు ఏ యాక్టివ్ వాయిస్ యొక్క వాక్యమైనా సరే ఈ స్ట్రక్చర్లోనే ఉంటుంది. అదేవిధంగా యాక్టివ్ వాయిస్లో నుంచి ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని చేంజ్ చేయాలంటే కంపల్సరీగా ఈ స్ట్రక్చర్ని మీరు ఫాలో అవ్వాలి. అదేవిధంగా కొన్ని రూల్స్ని కూడా మీరు ఫాలో అవ్వాలి. అర్థమైందా? మొదటి రూల్ ఏంటి? ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. అర్థమైందా? ఆబ్జెక్ట్ను సబ్జెక్ట్గా మార్చాలి. రూల్ నెంబర్ 2 మెయిన్ వర్బ్ను V3 వర్బ్గా మార్చాలి. అర్థమైందా? రూల్ నెంబర్ 3 మెయిన్ వర్బ్ను V3గా మారుస్తాం కదా. V3 ముందర కంపల్సరీగా బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్స్ని అయితే యూజ్ చేయాలి. అవి ఏ వర్బ్స్ని యూజ్ చేయాలి అనేది టెన్స్ మీద డిపెండ్ అయి ఉంటుంది. అర్థమైందా? యాక్టివ్ వాయిస్ వాక్యము ఏ టెన్స్లో ఉంటే ప్యాసివ్ వాయిస్లో కూడా అది బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని యూజ్ చేయాలి. దాని తర్వాత కంపల్సరీగా V3 వర్బ్ని అయితే యూజ్ చేయాలి. అర్థమైందా? రూల్ నెంబర్ 4 యాక్టివ్ వాయిస్లో సబ్జెక్ట్ ఉన్నది ప్యాసివ్ వాయిస్లో వచ్చేసరికి ఇక్కడ ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది కదా. అంటే ఆబ్జెక్ట్ ఇటు సైడ్కి వస్తుంది, సబ్జెక్ట్ ఇటు సైడ్కి వస్తుంది కదా. సో ఈ సబ్జెక్ట్ అనేది యాక్టివ్ వాయిస్లో ఉన్నప్పుడు ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసేటప్పుడు సబ్జెక్ట్ ముందర కంపల్సరీగా బై అనే ప్రిపోజిషన్ అయితే ఉండాలి. అర్థమైందా? రూల్ నెంబర్ 5 ఏంటంటే యాక్టివ్ వాయిస్లో సబ్జెక్టుగా ఉన్నటువంటి కొన్ని పర్సన్స్ అంటే ఐ, వి, దే, షీ, హీ అనే సబ్జెక్ట్స్ ఏవైతే ఉంటాయో ప్యాసివ్ వాయిస్లోకి చేంజ్ చేసినప్పుడు ఆ సబ్జెక్ట్స్ కాస్త ఆబ్జెక్ట్స్గా చేంజ్ అవుతాయి కదా. అంటే సబ్జెక్ట్ ఆబ్జెక్ట్గా చేంజ్ అవుతుంది కదా ప్యాసివ్ వాయిస్లోకి వచ్చినప్పుడు. సో అప్పుడు ఐ అనేది మీగా మారుతుంది, దే అనేది దెమ్గా మారుతుంది, హీ అనేది హిజ్గా మారుతుంది, షీ అనేది హర్గా మారుతుంది అనమాట. అది కూడా మీరు గమనించాలి. అర్థమైందా? యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లో మార్చేటప్పుడు ఖచ్చితంగా వర్బ్ పక్కన V3 వర్బ్ అంటే పాస్ట్ పార్టిసిపుల్ వర్బ్ ఖచ్చితంగా వాడాలి. V3 లేకుండా ప్యాసివ్ వాయిసే లేదు కాబట్టి తప్పకుండా వాడాలి. మర్చిపోకండి. ప్యాసివ్ వాయిస్లో లాస్ట్లో సబ్జెక్ట్ మార్చినప్పుడు బై వాడాలి. అర్థమైందా? యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి మార్చేటప్పుడు వాక్యాన్ని మార్చేటప్పుడు వర్బ్ పక్కన కంపల్సరీగా V3 వర్బ్ ఉండాలి. V3 వర్బ్ రావాలి అంటే ముందర కంపల్సరీగా బీ ఫార్మ్ ఆఫ్ వర్బ్ని అయితే యూజ్ చేయాలి. V3 లేకుండా ప్యాసివ్ వాయిసే లేదు. అర్థమైందా? కాబట్టి కంపల్సరీగా V3 వర్బ్ ప్యాసివ్ వాయిస్లో ఉండాలి. ప్యాసివ్ వాయిస్లో లాస్ట్లో సబ్జెక్ట్ మార్చినప్పుడు బై అనే ప్రిపోజిషన్ కూడా కంపల్సరీగా వాడాలి. అర్థమైందా? ప్యాసివ్ వాయిస్లో కంపల్సరీగా V3 వర్బ్ ఉంటుంది. అదేవిధంగా బై అనే ప్రిపోజిషన్ కూడా ఉంటుంది. అర్థమైందా? ఇది ఇవాల్టి యాక్టివ్ వాయిస్ నుంచి ప్యాసివ్ వాయిస్లోకి వాక్యాన్ని మార్చేటప్పుడు కొన్ని పాటించవలసిన రూల్స్. అర్థమైందా? పాటించవలసిన కొన్ని నియమాలు. అర్థమైందా? థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లర్న్ విత్ నందు ఛానల్ ఫర్ మోర్ వీడియోస్. థ్యాంక్ యూ.